హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పరమాన్నం. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు మనం పరమాన్నం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయ, పంచదార కలిపి పౌడర్ చేసుకున్న పౌడరు, గీ, పాలు, కొంచెం మిరియాల పొడి, బెల్లం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా పాలు, మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 5 గ్లాసులు పాలు, 5 కప్పులు పాలు తీసుకుందాం. అలాగే అదే కప్పుతో 2 కప్పులు వాటర్. తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పాలు పొంగొచ్చేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని వేసేస్తాం. వేసి ఒకసారి కలిపేసి ఉడకబెడదాం. ఈ పాలల్లో వేసిన తర్వాత అన్నం బాగా ఉడకాలండి. అంటే ఇలా మెతుకు పట్టుకొని చూస్తే మొత్తానికి మెత్తగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. అయితే బెల్లం డైరెక్ట్గా వేసేస్తే పాలు పగిలిపోతాయి. కొన్ని బెల్లాలు మంచిగా ఉండవు. అందుకని నేను ఏం చేశానంటే బెల్లాన్ని పాకం చేసేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఆ పాకం ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఈ పాకాన్ని కాసేసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత ఇందులో డైరెక్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం యాలకులు, పంచదార కలిపి పౌడర్ చేసేసుకుని పెట్టుకున్నానండి. అది ఒక స్పూన్ వేసేసుకోవాలి. అలాగే లైట్గా కొంచెం మిరియాల పొడి, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కన్నా కూడా పావు స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా, బెల్లం అంతా అందులో కలిసేలాగా పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి, ఇదిగోండి 2 నిమిషాలు అయిపోయింది. మొత్తం బెల్లం ఇందులో కలిసిపోయింది. జీడిపప్పు వేసుకుందాం. చిన్న పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు మన ఇష్టం అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత వెంటనే కిస్మిస్లు వేసేసుకోవాలి. కిస్మిస్లు వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంటుందండి, వెంటనే స్టవ్ కట్టేయండి. స్టవ్ కట్టేస్తే ఆ వేడికి కాగిపోతాయి. ఇలా ఎగిపోయిన తర్వాత వీటిని పరమాన్నంలో వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఇంతేనండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా? పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.